హైదరాబాద్లో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల్లో మరొకటి చేరింది. గుర్రపు డెక్కతో ఉనికి కోల్పోయే పరిస్థితిలోకి వెళ్లిన నాచారం పెద్ద చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. దోమలు దుర్వాసనతో స్థానికులకు చుక్కలు చూపిన ఈ చెరువును ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దే పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 37.5 కోట్ల రూపాయల వ్యయంతో మొదలైన సుందరీకరణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. పెద్ద చెరువు సుందరీకరణతో తమకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. పార్కులు, జిమ్లు, రెస్టారెంట్లతో పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్గా మారనున్న వేళ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ చెరువులు కలిగిన నగరంగా హైదరాబాద్కి ఎంతో ఖ్యాతి. కానీ ఆ చెరువులు క్రమంగా ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే చెరువులను రక్షించాలని చెప్పేసి, ఆక్రమణను అరికట్టాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం అటు హైడ్రా కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాయి. సో ఈ క్రమంలోనే ఉప్పల్ సమీపాన ఉన్నటువంటి హెచ్ఎంటీ నగర్ కాలనీలో ఉన్న పెద్ద చెరువు కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ చెరువు ఆ తదనంతర కాలంలో ఆక్రమణతో సహా ఈ ఉన్న కొద్దిపాటి చెరువులో కూడా గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిన పరిస్థితి. స్థానికులకు ఒక దోమల బెడదైతే ఉండేది. దోమల కారణంగా అలాగే అనారోగ్య బారిన పడాల్సిన పరిస్థితి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ యొక్క చెరువు సుందరీకరణ పనులను ప్రారంభమయ్యాయి. 37.5 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. అతి త్వరలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి అలాగే ఈ యొక్క మొత్తం చెరువు చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తామని చెప్పేసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే మాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఈ గుర్రం టెక్క వల్ల చాలా దోమలు అంటే ఇవన్నీ కూడా ఒక 50-60 ఏళ్ళ తర్వాత ఈరోజు దీనికి పూడికి తీయడం జరుగుతుంది. అట్లనే ముఖ్యంగా దీని మీద రెస్టారెంట్లు, అలాగనే జిమ్ములు, పార్కులు ప్రతి ఒక్కటి కూడా ఈ చెరువుల మీద వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ పాత 100 ఏళ్ళ కింద చెరువులు ఇవి. ఆ రోజులలో ఇక్కడ చుట్టుపక్కల ఏ ఇండ్లు కూడా లేకపోయేటి. కాబట్టి అప్పుడు ఎవరు కూడా అంటే మంచిగా ఉండేది, మంచినీళ్ళు తాగేట వాళ్ళు. ఈరోజు మొత్తం కూడా అంటే ఇండస్ట్రీస్ ఉండి పొల్యూటెడ్ వాటర్ వచ్చి ఇవన్నీ ప్రాబ్లం అయింది. కాబట్టి ఈరోజు ఈ పూడిక తీయడం జరుగుతూ ఉంది, బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఈ చెరువుకు కేవలం మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ప్రత్యేక చొరవతోటి నిజంగా కూడా చెరువుకు 37.5 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి సుందరీకరణ కోసం. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. డివిజన్ తరఫున 2 డివిజన్ల ప్రజలు మొన్ననే ఇదే చెరువు కట్టపై సుమారు 3,000 మంది వచ్చి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. దోమల విడుదల గురించి మరి దోమల విడుదల అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ఇక్కడ దోమే లేదు. ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద ఈవినింగ్ 6 o'clock తిరుగుదామంటే ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు, అంతా గుమిగూడేది. అలాంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ డెవలప్ అయిన తర్వాత రేట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ పబ్లిక్ ఆరోగ్యం బాగుంటుంది. ఈ చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు గుర్రపు డెక్క ఆకు ఉండేది. ఆ ఆకు వల్ల దోమలు విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఒక 1 month అయింది, దోమలు అయితే లేవు. మొత్తం చెరువు కాల్ చేస్తున్నారు. రోడ్ డెవలప్ అయినాక కూడా జిమ్లు, రెస్టారెంట్లు అన్నీ మంచిగా వస్తాయని చెప్తున్నారు. ఇంతకుముందు ఇంద్రనగర్ నుంచి హెచ్ఎంటీ పోవాలంటే అదంతా తిరిగేది ఉండే. ఇప్పుడు ఇది తోవ అయింది కాబట్టి ఇది కూడా దగ్గర అవుతుంది మాకు. ఇది కూడా ఒక సౌకర్యం. చుట్టుపక్కల ప్రాంతంలో అంటే మాది వెస్లీ స్కూల్ ఉంటుండే. అప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళం, ఈ చెరువులో ఈత కొట్టుకునే వాళ్ళం. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ చెరువు అనేది బాగా మురికి కాలువలాగా తయారయ్యి దోమలకు ఒక నిలయం అయిపోయింది. ఇక్కడ బయటికి రావాలంటే రాలేని పరిస్థితి ఉండే. ఇన్ని రోజుల నుంచి నాచారం అంటే దోమలు 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 అనేవాళ్ళు. ఇప్పుడు ఈ చెరువు సుందరీకరణ వల్ల నాచారంకి రావడానికి ఇష్టపడుతున్నారు అందరూ. మరి నిజంగా చెప్పాలంటే ఇక్కడ నాచారంలో ఉన్న ప్రజలు నివసిస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా మరి దోమలు కరవని రోజు ఉండేది కాదు. మరి బయటకు వచ్చిన ఇంట్లోకి పోయినా మరి దోమ తెర లేనిది మనము ఇంట్లో పడుకొని లేని పరిస్థితి ఉండేది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పెద్ద చెరువుని మన సుందరీకరణ చేయడం చాలా సంతోషం. చూసాం కదా, 108 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పెద్ద చెరువు అభివృద్ధి కార్యాచరణ ఎలా ఉందో. అతి త్వరలోనే ఈ పునరుద్ధరణ పనులను కంప్లీట్ చేసి ఈ యొక్క చెరువు పరిసర ప్రాంతాల్లో ఫుడ్ కోర్ట్లు, జిమ్లు ఏర్పాటు చేశామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. అయితే దీంతోపాటు ఇన్నాళ్ళు దోమల సమస్యతో సతమతమైన తాము ఈ యొక్క చెరువు సుందరీకరణ పనులతో దోమల బెడద తప్పిందని చెప్పేసి వారంతా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ టి రమేష్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.